చర్చలు విఫలం. ఏం జరుగుతుంది? ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తాజా చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న 14 రోజుల సీజ్ ఫైర్ ముగిసే ప్రమాదం ఉందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం 2 దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అందరూ దీనిపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇరాన్లోని న్యూక్లియర్ సదుపాయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీ ప్రధాన టార్గెట్గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ దాడులు జరిగితే అది ఇరాన్కు మాత్రమే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికి పెద్ద షాక్ అవుతుంది. ఇక ఇరాన్ వైపు చూస్తే అది కూడా చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితిలో లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆయిల్ ఫీల్డ్స్, రిఫైనరీలను లక్ష్యంగా చేసుకొని ప్రతి దాడులు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇక ఇరాన్ ఇప్పటికే తన మిలిటరీ శక్తిని పెంచుకుంటూ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి కాస్త తీవ్రమైతే ఇది ఒక ప్రాంతీయ యుద్ధం నుంచి పెద్ద స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఇప్పుడు మొత్తం పరిణామాలలో అత్యంత కీలకమైన అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఇది ఒకటే. ఇక ప్రపంచానికి సరఫరా అయ్యే ఆయిల్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఒకవేళ ఇరాన్కు ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశంపై కూడా భారీ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాలలో చాలా భాగం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. చమురు ధరలు పెరిగితే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. దాంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి దాని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం స్టాక్ మార్కెట్లు. యుద్ధ భయాలు పెరిగితే ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి వెనకాడుతారు. దీంతో స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు. అదే సమయంలో గోల్డ్ వంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్లకు డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ పరిణామాలు ఇప్పటికే కొంతమేర మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచ దేశాల స్పందన కూడా చాలా కీలకం. కొన్ని దేశాలు శాంతి చర్చలకు పిలుపునిస్తున్నాయి. యుద్ధం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా ఈ పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. అయితే పరిస్థితి ఎటువైపు తిరుగుతుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇది నిజంగా యుద్ధానికి దారితీస్తుందా, లేక మరోసారి చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా? చరిత్రను చూస్తే ఇలాంటి పరిస్థితులలో చివరి నిమిషంలో కూడా ఒప్పందాలు కుదిరిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండడంతో అనిశ్చితి కొనసాగుతుంది. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది కేవలం మిలిటరీ సమస్య మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధంగా కూడా మారే అవకాశం ఉంది. శాంక్షన్స్, ట్రెండ్ ఆంక్షలు సరఫరా గొలుసులపై ప్రభావం చూపబడున్నాయి. ఇక ఇవన్నీ కలిపి ముఖ్యంగా ఎనర్జీ మార్కెట్లో పెద్ద మార్పులు రావచ్చు. సాధారణ ప్రజలకు కూడా ఇది ఎలా ప్రభావం చూపుతుందంటే ఇంధన ధరలు పెరగడం, రోజువారీ వస్తువుల ధరలు పెరగడం, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం వంటి అంశాలు కనిపించవచ్చు. కాబట్టి ఇది కేవలం దూరంలో జరుగుతున్న సంఘటన కాదు, మన జీవితాలపై కూడా ప్రభావం చూపే విషయం. మొత్తానికి చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజులు చాలా కీలకం. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపుతుంది. లేకపోతే మరోసారి చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరకవచ్చు.